ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఇదేంది ఇటీవల ఈ చెడ్డీ గ్యాంగ్ ఇదేందో పెద్ద రచ్చ జరుగుతుంది కదా, మీరు ఏదో చెడ్డీ గ్యాంగ్ తో పోల్చారు అది ఇది అనేసి ఏంటది? కొన్ని ట్రీటెడ్ మినరల్ వాటర్ ఫస్ట్ వచ్చినది బిస్లరీ అని, తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినా మన షాప్కి పోయేసి మినరల్ వాటర్ ఇవ్వమనుకుంటా బిస్లరీ వాటర్ ఇవ్వమంటాం, వాడు వేరే బ్రాండ్ ఇస్తాడు. అంటే అది అరే ఇది బిస్లరీ కాదని అనం, బిస్లరీ తీసుకునేవాళ్ళు. అలా సినానిమస్ అయిపోయింది. ఆ విధంగా ఈరోజు చీకట్లో ముసుగు కప్పుకొని కనబడకుండా దొంగ పనులు చేసేది ఎవరు అంటే చెడ్డీ గ్యాంగ్ అని కొంచెం నేషనల్ లెవెల్లో అందరికి అర్థమయ్యేలాగా ఒక పేరు వచ్చింది వాళ్ళకి. అంటే చీకట్లోనే కలుస్తున్నారా? చీకట్లో చేసేది చెడ్డీ గ్యాంగ్. ఆనం గ్యాంగ్ కూడా అదే విధంగా మొహాలు చూపించకుండా రాత్రిపూట రాజకీయాలు చేస్తూ కలవకుండా పేపర్లో వస్తుంది. ఏమి ఇది మీరు ఇచ్చారా అంటే మాకు సంబంధం లేదు, సోషల్ మీడియాలో వచ్చింది, దీని వెనక ఎవరు ఉన్నారు మీ దగ్గర మొత్తం వాళ్ళ దగ్గర నుంచి రాసినా మాకు సంబంధం లేదు, కలిసేది రాత్రిపూట, ఫోన్ కాల్స్ జరిగేది రాత్రిపూట. అందుకని చెడ్డీ గ్యాంగ్తో పోల్చిన తప్పే ఉందంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు ప్రత్యర్థిని మీరే ఒప్పుకుంటున్నారు, తప్పే ఉందంటారు. కలవడం వల్ల వ్యూహాలు పడడం వల్ల వచ్చిన సమస్య ఏందంటారు? అదేదో బయటకు రండి అన్న, అంతే చెయ్యండి. అదేదో ముసుగిప్పేసి ముందరకు రండి అన్న. చెడ్డీ గ్యాంగ్ తో పోల్చడం తప్పు కదా. అక్కడ అర్థం చేసుకోవాల్సింది, రాత్రిపూట దొంగ పనులు చేసేవాళ్ళు ధైర్యం. ఇప్పుడు తెలుగుదేశంతో నేను పోరాడుతుందా, వారు నా అపోనెంట్, జనసేన నా అపోనెంట్, బీజేపీ కలుపుకున్నారు నా అపోనెంట్, నువ్వు ఇంకా వైసీపీలోనే ఉండవు. అందుకని చీకట్లో ఈ వెనుపోటు రాజకీయాలు దొంగ రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి చెడ్డీ గ్యాంగ్తో పోల్చారు, అంతేగాని వాళ్ళని చెడ్డీ గ్యాంగ్ అనలా, ఇది ఆనం గ్యాంగ్ అని పేరు పెట్టిన. కానీ ఇప్పటి వరకు మీరు ఎక్కడ విష్ణుప్రియ మీద కానీ కురుగొండ రామకృష్ణ మీద కానీ ఎక్కడ కూడా మీరు ఆ స్థాయిలో విరుచుకుపడట్లేదు. ప్రతి మీటింగ్లోనూ ప్రతి సభలోనూ ఆనం 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 జపమే చేస్తున్నారు అని అంటున్నారు. ఆనం అంటే భయమా? అయ్యో రామా, భయం అయితే నేను ఆయన చెప్పడం ఎందుకు చేస్తాను? ఆయన రమ్మనే కదా, నేరుగా రమ్మనే కదా. మీరు అడిగారు కాబట్టి 2 రోజుల క్రితం ఈ తెలుగుదేశం క్యాండిడేట్ ఏమని చెప్పింది? ఆమె తెలుగుదేశం క్యాండిడేటే కదా, జనసేన బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా, ఆమె ఫాదర్ ఎక్స్-ఎమ్మెల్యే కదా 2 సార్లు, మామ కొద్దిగా గొప్ప ఈ ఏరియాలో రాజకీయం చేసిన ఆయనే కదా. ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఆనం ఆశీస్సులు ఉండాలా అని చెప్పింది. తప్పులేదండి కదా. మీకు జగన్ గారు ఆశీస్సులు ఉండాలా, వాళ్ళకి ఆనం ఆశీస్సులు ఉండాలి, తప్పేముంది? ఆయనకేం సంబంధం లేదనే కదా. ఆయన వచ్చిపోయిన ఆయన ఆత్మకూరులో ఉన్నాడు, సిటీలో ఉండాలని కోరుకున్నాడు. మరి ఆయన ఆశీస్సు అలాంటప్పుడు చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు కదా, ఆయనకన్నా సీనియర్ కదా, తెలుగుదేశంలో పాలిట్ బ్యూరో మెంబరు. మరి ఆయన పేరు ఎందుకు చెప్పలేదు? ఆయన ఆశీస్సులు అవసరం లేదా? వయసులో కూడా ఆయన పెద్ద కదా, వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, ప్రస్తుతం ఆయన వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది వెంకటగిరిలో, రాజకీయం నేర్పిన ఆయన. ఒక టైంలో ఆయన కూడా అక్కడ వచ్చి పోటీ చేయాలనుకున్న ఆయన. వీదా రవిచంద్ర నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆయన కూడా వచ్చి పోటీ చేయాలనుకున్నాడు. మొన్నే మస్తాన్ యాదవ్ గారు ఏదో విభేదించి బయటకు వచ్చారు. వీదా రవిచంద్ర కూడా పోటీ చేయాలనుకున్నారు. ఇంత సీనియర్ పేర్లు చెప్పకుండా మొన్న వచ్చిన ఆయన ఆశీస్సులు కావాలని తప్పలేదు. ఎవరు ఆశీస్సులైనా నేను చెప్పడం చేస్తున్నాను అనుకుంటాను. మీరు చెప్తున్న పేర్లన్నీ కూడా నాన్ లోకల్సే కదా. వెంకటగిరికి కురుగుంట రామకృష్ణ గారు తప్పితే అందరూ మీరు కూడా నాన్ లోకల్ కిందకి వస్తారు వెంకటగిరి కదా. మరి లోకల్ గా ఉన్న గంగోటి నాగేశ్వరరావు కురుగుంట రామకృష్ణ కన్నా సీనియర్, మరి ఆయన మద్దతు ఆశీస్సులు కోరుకోమని చెప్పి ఉండొచ్చు కదా. మరి ఆయన పేరు కూడా చెప్పలేదు కదా. అంటే మీరు కరెక్టే, వాళ్ళు ఎవరు ఆశీస్సులైనా కోరుకోవచ్చు, ఎవరి మద్దతు అయినా చేయొచ్చు. నేను ఆయన చెప్పడం ఎందుకు చేస్తానంటే నేను కాదు, నేను పోటీకి రమ్మని చెప్పిన. అంత కష్టపడి ఆత్మకూరు ఓడిపోతారని తెలిసి వదిలేసి టౌన్కు వచ్చారు, టౌన్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని ఓపెన్గా చెప్పిన ఆయన, వెంకటగిరి కోసం పాటుపడ్డ ఆయన మళ్ళీ ఆత్మకూరుకి ఎందుకు పోయాడు? అంత సీనియర్ నాయకుడు కదా. నేను వెంకటగిరిలోనే పోటీ చేస్తాను. ఒకవేళ రామకృష్ణకి ఇచ్చుంటే వేరు, రామకృష్ణకి ఇవ్వలేదు, ఎందుకు చేయలేదు? మరి ఇంత ధైర్యంగా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో 3 మండలాలు ఉన్నాయని మర్చిపోతున్నారు. సైదాపురము, రాపూరు, కలువాయి 3 ఆనవారి చేతుల్లో ఉన్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నట్టున్నారు. 3 మండలాలు మాత్రమే మీకు మద్దతు అంటే 3 మండలాలు వాళ్ళకే మెజార్టీ ఉందంటున్నారు కదా. వాళ్ళకి ఏ 3 మండలాలు ఉన్నాయో తెలియదు కానీ నాకు 6 మండలాలు ఒక టౌన్ మద్దతు నాకుంది.
అవునా? ఎలా అసలు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఏంటి చెప్పండి, మీకు అనుకూలించే వనరులు ఏంటి, అనుకూలించే అంశాలు ఏంటి అసలు మీకు వెంకటగిరిలో? రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండి మేము చేసిన మేలు. ఏం చేశారు? ఆనం రామనారాయణ గారు అక్కడ నుంచి గెలిచి 5 ఏళ్ల పాటు మీ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ సరిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ మరి చేసింది ఏంటుందడా? చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఆ చెత్తనంతా ఎత్తిపోసుకుంటే మీకు సరిపోతుంది. మరి ఏం చేశారని చెప్పుకుంటారు మీరు ప్రజలకి? అది కూడా అడిగారు నన్ను, అభివృద్ధి ఏం చేశారు అని అంటే, అభివృద్ధి చేయాల్సిన దగ్గర ఇప్పుడు ఒక రోడ్ వేయాలా, దానికి ఆపాడు. ఒక 285 crore ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఉంది, జరగాల్సిన పని. రామకృష్ణ గారు చెప్తారు నేనే టెంకాయ కొట్టాను ఏమైంది అని. ఈ మహానుభావుడు చాపేశాడు. దానికి నాకు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన. మరి నీకు పవర్ ఉన్నప్పుడు పని చేయడానికి పనికి వస్తుంది, పని ఆపడానికి పనికి వస్తుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆపాడని నేను తెలిసి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆపుతారు? చేస్తే ఆ మంచి పని ఆయనకి వస్తుంది కదా. మరి తెలుగుదేశం నుంచి ఆత్మకూరుకి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన పార్టీ మారి వెంకటగిరిలో ఆప్షన్ లేక వెంకటగిరిలో కంటెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గాలి వల్ల గెలిచి చేయాల్సిన పనులు తొంగలో తొక్కి 2వ నెలలోనే ఈ ప్రభుత్వం సరికాదని ఎలా చెప్పగలరండి? నిజంగా ఆయన చెప్పారు ఎమ్మెల్యేలకి నిధులు ఎవరికి ఇవ్వట్లేదు, మేము కేవలం దిష్టి బొమ్మలుగా మారిపోయాం అనేది ఆయన పదే చెప్పారు. అవును, అది చెప్పొచ్చు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 2వ నెలలో మొదలు పెట్టాడు. నేను ఒప్పుకుంటా. 2 సంవత్సరాల తర్వాత నేను ఏ కోరినా అభివృద్ధికి నిధులు అడిగితే ఇవ్వలేదంటే 2 సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటా. 2 నెలలు ఎలా చెప్పగలిగారు? ఎందుకు చెప్పాడు? ఆయనకి ఎందుకు వచ్చింది అంత వ్యతిరేకత? పదవి నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు, కొత్తగా ఏముంది సీక్రెట్? మంత్రి పదవి రాలేదని కదా. సరే, ఆయనకి ఎంత అసంతృప్తి ఉన్నా ఈ రోజు మీ పార్టీ పని అయితే ఒక మరకైతే ఉంది వెంకటగిరిలో. సైదాపురంలో క్వార్జ్ మైనింగ్ వేల కోట్ల రూపాయలు తరలించేశారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి అక్కడ పెత్తనం చేస్తే డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావడంతో ఏమీ చేయలేకపోయారు. టన్ను 500 అట్లా ఇచ్చేసి వేరే వాళ్ళతో లీజుదారులతో అంతా దోచేసుకొని బయటికి మాత్రం చైనాకి ఇతర దేశాలకు మాత్రం ఒక్కొక్క టన్ను 30,000 20,000 ఎటువంటి అది వేల కోట్లు దోచేశారు. ఇదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలు కాబట్టి ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. మొత్తం చూస్తే రైతు మడక దున్నినట్లుగా దున్నేశారు అంటున్నారు అనమాట. ఇది ఇప్పటికీ కూడా ఈ కంపు ఇప్పటికీ ఉంది అక్కడ. అలాగే పదవులు అటు ఇటు మారడానికి, నాయకులు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి రావడానికి, అలాగే ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళి పోటీ చేయడానికి అన్నిటికి కూడా కారణం అక్కడున్న తెల్లరాయే అంటారు. కారణం అంటారు. అది మీ నియోజకవర్గంలో ఉంది. అందులో మీకు అసలు ఏ మాత్రం సంబంధం లేదా? కొనసాగింపు ఒక మాట చెప్తున్నా. దీనికి సంబంధించి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి కూడా కొంత ముట్టింది కాబట్టి ఆయన సైలెంట్గా అయిపోయాడు. చెడు వినకు, చెడు కనకు, చెడు చూడకు అన్నట్టు మారిపోయారు ఆయన అన్న అపవాదు కూడా ఉంది. మరి ఈ అన్నిటినీ కూడా ఎలా మీరు తుడి చేసుకుంటారు? మీరే కనుక్కోండి. మీ టీంలు ఉన్నాయి. యువగళంలో లోకేష్ గారు వచ్చినప్పుడు దాని గురించి ఏం ప్రస్తావించలే, ఎందుకంటే అప్పుడు క్వార్టర్స్కి ఏం వాల్యూ లేదు. సంవత్సరాలుగా, అవును 40-50 సంవత్సరాలు కాదు, మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి జరుగుతూ ఉంది. ఈ మధ్య వాల్యూ పెరిగింది కాబట్టి దోచేసుకున్నారు. 6 నెలలుగా వాల్యూ పెరిగింది, కరెక్ట్. సో ఫస్ట్ ఆ పాయింట్ ఒప్పుకున్నారు. 6 నెలల్లో వాల్యూ పెరిగిన దాన్ని ఎగ్జిస్టింగ్ వాళ్ళు నడుపుకుంటారు. దానిలో రాజకీయ ప్రమేయం ఉంది అని అంటే మీరు చెప్పిన ఎవరో మంత్రి అనో లేకపోతే ఇంకోరనో మాజీ మంత్రి ప్రమేయం ఉంటే దాని మీద తెలుగుదేశం ఆరోపణలు చేసింది. మా రామకృష్ణ గారు కూడా ఆరోపణలు చేశారు నా మీద ముడుతుందని. ప్రూఫ్లు ఉన్నాయని చెప్పారు. నేను ఒక ప్రెస్ మీట్లో చెప్పిన చూపించండి అని. ఎక్కడ ఏం లేదు. నేను ఆ బిజినెస్లో లేను, అక్కడ నేను ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క విషయంలో కూడా నన్ను ఏలెత్తి చూపించడానికి ఆస్కారం లేదని వాళ్ళకి అర్థమైంది. కానీ ఈరోజు సమాధానం చెప్పాల్సింది మీరే కదా. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, అభ్యర్థి మీరు, జిల్లా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కొరుగుట్ల శ్రీనివాస్ గారు స్పాట్కి వెళ్ళి కూడా అక్కడ జరుగుతున్న అక్రమాలంతా కూడా టీవీకి చూపించారు వాళ్ళంతా కూడా. కానీ అక్కడ జరిగే ప్రతి పనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది కదా. ఎవరు పోయారు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వెళ్ళారు కదా గతంలో ఒకసారి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రోడ్డు మీద ఒక బండి పోతా ఉంటే ఆపాడు.
మీరు కరెక్ట్ గా స్టడీ చేయండి. తెలుగుదేశం టీం రోడ్డు అంతా మీద వెళ్ళింది, ఒక టీం అంతా బండిలో వెళ్ళింది. హిటాచి పోతా ఉంటే ఆపి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. ఓకే, అది ఆయన అడిగింది. అంతేనంటారా? మీరు చెప్పండి, ఇంకేదైనా ఉందా? ఓకే సరే, ఆయన వెళ్ళాడు పక్కన పెడితే, వెంకటగిరిలో ఈ క్వాడ్కి సంబంధించి, ఈ స్కామ్కి సంబంధించి, ఈ అక్రమ మైనింగ్ సంబంధించి బాధ్యత వహించాల్సిన అవసరం మీకు ఉందా లేదా ఒక అభ్యర్థిగా? స్కామ్ అనేది ఉంటే నిరూపించాలా, నిజాలు వెలికి రావాలా. దానికోసంగా తెలుగుదేశం ఆరోపణలు చేసి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ప్రూవ్ చేయలేకపోయింది. స్కామే లేదా రామ్ కుమార్ రెడ్డి గారు, స్కామే జరగలేదా, ఆ స్కామ్ లో మీకు పాత్ర లేదా అనేది చెప్పాలి. స్కామ్ లేదు, పాత్ర లేదు, అసలు స్కామే జరగలేదు. మైనింగ్ అనేది అది నిరంతరంగా జరిగేది. దానికి రాయల్టీ కట్టాలి. కొందరు రాయల్టీ కట్టకుండా ఇల్లీగల్గా ఎత్తా ఉంటారు. దాన్ని నిరోధించడానికి విజిలెన్స్ అనే ఒక డివిజన్ ఉంటుంది మైనింగ్లో కూడా. సో ఇవన్నీ రాయల్టీ కడుతున్నారా లేదా, లైసెన్స్ ప్రాపర్గా ఇచ్చామా లేదా, ఇచ్చిన దానికి విజిలెన్స్ టీమ్ చెక్ చేస్తూ ఉంటారు, క్రాస్ వెరిఫై చేస్తూ ఉంటారు. దాని ప్రకారం ముందుకు సాగుతూ ఉంటుంది. ఇది నేను చెప్పినట్టు ఇండిపెండెన్స్ ముందు నుంచి జరుగుతున్న ప్రక్రియ. అక్కడ మొన్న ఒక 6 నెలలకి కొంచెం రేట్ పెరిగిందని, న్యాచురలీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి లేనివి దుమ్మెత్తిపోయటం అది అలవాటు, అది హక్కు ప్రతిపక్షానికి. గతంలో ఈ విషయంలో కదా ఒక మాజీ మంత్రి వాళ్ళ బంధువర్గం అంతా కూడా ఈ విషయంలోనే కదా పెద్ద ఎత్తున వాళ్ళకి దుమారం రేపి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఏ మాజీ మంత్రి ఎవరు 3 పెళ్ళాలు విడిపోయారా ఏంటి? నేను అలా చెప్పలేను. మీకు అన్నీ తెలుసు. మీరు లూజ్ గా చెప్పిన దానికి నేను జవాబు పెట్టి చెప్తా. మాట వరుసకి నేను అగైన్ ఇంకా వెనక్కి పోవాలంటే, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఒక పౌరుడిగా నేను మైన్స్ అప్లై చేసిన. మీరు కార్డ్స్ అంటున్నారు కాబట్టి నేను మైనింగ్ బిజినెస్లో ఉన్నాను, స్టోన్ బిజినెస్లో ఉన్నాను. ఒంగోలులో నేను అప్లై చేసిన క్వారీస్కి, 4గురితో పాటు నాకు ఇచ్చారు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం 1000 కోట్లు దోపిడీ చేసేస్తున్నాడు ముఖ్యమంత్రి కొడుకు అన్నాడు. ఒక పౌరుడిగా నేను అప్లై చేసుకున్న 4గురితో పాటు డివైడ్ చేసి ఉన్నది తలా కొంచెం అన్నట్టు రూల్ ప్రకారం ఇచ్చారు. దానికి కోర్టులో కూడా వేశారు, నెపోటిజం అని. కోర్టులో ఆయన కడిగిన ముత్యంలో బయటకు వచ్చాడు, నా కొడుక్కి నేను ఎలాంటి ఫేవర్ చేయలేదు అని. మధ్యలో నాకే నష్టం జరిగింది, ఎందుకంటే నేను తిరిగి ఇచ్చేసిన మా ఫాదర్ కూడా ఉండకూడదని. కానీ ఇచ్చింది కూడా ఎలాంటి నెపోటిజం లేకుండా ఇచ్చారని కోర్టు ఆర్డర్ ఉంది, మీకు తెలుసో లేదు అది కూడా చూడండి. సో ఎలక్షన్ టైంలో దుమ్మెత్తిపోయటం అనేది సహజం. అప్పుడు ఇదే తెలుగుదేశం, అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉండేవాళ్ళు ఈ దుమ్మెత్తిపోయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ప్రూవ్ చేయండి, కోర్టుకి వేయండి, లేదా గవర్నమెంట్ ఉంది కదా అంటే కోర్ట్స్ ఆర్ బియాండ్ గవర్నమెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.